Then tell me, guys. Good afternoon, everyone. First of all, if any doubts, anyone last class, apart from మనకి ఇంకా నోడ్లో అది తప్ప ఇంకేం ఉండదు మనకి. బై యూజింగ్ మీరు ఎన్ని ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసినా ద డేటా విల్ బి స్టోర్ ఇన్ డీబీ. ఇంకా అదే నోడ్, అదే మన డేటాబేస్. సో దాంట్లో బేస్ మనకి సినారియోస్ చేంజ్ అయ్యే కొద్ది కూడా మనకి కోడింగ్ అనేది, ఐ మీన్ ఆ సింటాక్స్ అనేది చేంజ్ అవుతుంది. బట్ ఫైనల్ ఆపరేషన్స్ ఏంటంటే మనకి అవే. ఎనీ డౌట్ ఎనీవన్? ఏదైనా డౌట్స్ ఉంటే మెన్షన్ చేయండి. ఇఫ్ ఎనీ ఆపరేషన్ నేను అడిగారు కదా ఇక్కడ y7 2 times API రిపీట్ చేసామని. సో డెఫినెట్గా రిపీట్ 2 times API బికాజ్ ఎందుకంటే ద ఫస్ట్ API ఏంటంటే మనకు ఓన్లీ యూజ్ చేసే డేటాని స్టోర్ చేస్తుంది. బికాజ్ దీనికి మనకి DOM-లో రెండర్ అవడం కోసం ఇక్కడ ఫస్ట్ API. సెకండ్ API మనకి ఎందుకు పాస్ చేసామంటే రిక్వెస్ట్ అనేది మనకి బ్యాక్ ఎండ్కి వెళ్ళాలి కదా, రిక్వెస్ట్ మనం బ్యాక్ ఎండ్ ఎండ్ కోసం మనకి సెకండ్ మళ్ళీ API తీసుకున్నాం. సో మీరు ఎన్ని టైమ్స్ ఏ ఆపరేషన్ ని చేసినా సరే every time API is the common thing. మనకు కావాలంటే మెథడ్స్ ఏమో చేసేవచ్చు, బట్ API కంపల్సరీ. ఎవ్రీ రిక్వెస్ట్ కి API కంపల్సరీ. క్లియరా? ద ఫస్ట్ ఇక్కడ మనకి ఏమవుతుందో డమ్మీ, ఇక్కడ ఏమవుతుంది మనం జస్ట్ వన్స్ బ్యాక్ ఎండ్ లో ఏమైతే డేటా స్టోర్ అయిందో అదో జస్ట్ అలాగే మనం స్టోర్ చేయడం కోసం మాత్రమే తీసుకున్న API ఇది. సెకండ్ API ఏంటంటే వన్స్ ఆ బ్యాక్ ఎండ్ లో మనం తీసుకున్న API మనకి డేటా స్టోర్ అవ్వాలి కదా. సో అగైన్ సెకండ్ టైం మళ్ళీ మనం API ఏం పాస్ చేసాం, మనం డేటాని బ్యాక్ ఎండ్ పాస్ చేసాం. మన డేటా ఎప్పుడైతే బ్యాక్ ఎండ్ కి పాస్ అవుతుందో ఎక్స్ట్రా మనకి స్టూడెంట్స్ అనే వేరియబుల్ లో స్టోర్ అవ్వాలి, ఎక్కడ యూ స్టేట్ లో స్టోర్ అవ్వాలి. దాన్ని ఏం చేసాం మనం, వన్స్ బ్యాక్ ఎండ్ డేటా వెళ్ళాలి, వన్స్ వెళ్ళిన మళ్ళీ ఎక్కడ రెస్పాన్స్ ఎక్కడ రావాలి, మళ్ళీ మనకి ఫస్ట్ యూ స్టేట్ రావాలి. ఇక్కడ ఏం చేయాలి మనం, సెట్ డేటా ఈక్వల్ అయితే ఏం పాస్ చేసాం మనం, స్టూడెంట్స్ పాస్ చేసాం. Clear everyone? Any doubt anyone? మట్లర్ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకోవాలి, మట్లర్ ప్యాకేజ్. అర్థం కాదు. మనం SQL లో స్టోర్ మనం ఎక్కడ పాస్ చేయాలి కదా, ఇక్కడ డేటా మన ఇమేజ్ స్టోర్ చేయాలన్నా వీడియో మట్లర్స్, మన బ్యాక్స్ ఎప్పుడు బ్యాక్ అండ్ వీడియోస్ పెట్టుకోం మనం, ఓకేనా? సో కావాలి అంతా కూడా మనం JSON ఇచ్చుకోమని లింక్, యూట్యూబ్ మొత్తం మన వీడియోసే కదా, వాళ్ళు ఎలా ఇచ్చుకోమని కీస్ చూద్దాం, కావాలి ఏదైనా వీడియోస్ తీసుకుని చూద్దాం. Any doubt anyone guys till now? బ్యాక్ ఎండ్ ఏమైంది, మీకేమైంది? తెలిసిన ఫ్లో గైస్, ఇనీషియల్ గా మనం బ్యాక్ ఎండ్ లో నోడ్ ఇన్స్టాల్ చేసుకున్నాం, ఓకేనా? మన రిక్వెస్ట్ వెళ్ళకుండా మనం ఏ పని యూజ్ చేసుకున్నాం, మనం ఏ పని కాల్ చేసుకున్నాం కదా ఇక్కడ, ఎక్కడ మెయిన్ డాట్ కాంపోనెంట్ లో get API by using one stable లో, అంటే అక్కడ మనం తీసుకున్న స్టూడెంట్ అనే టేబుల్స్ లో, టేబుల్లో ఈ స్టూడెంట్స్ అనే టేబుల్లో మనకి ఏ టైప్ ఆఫ్ డేటా మొత్తం మనకి సెలెక్ట్ అయ్యి
స్టూడెంట్స్ రావాలి. ఈ ఎండ్ పాయింట్ ఎక్కడ ఇచ్చాం మనం తీసుకున్నాం మెయిన్గా ఫ్రంట్ ఎండ్ ఇచ్చాం. అప్పుడు మన దాంట్లో కేవలం మనకి డేటా వచ్చేస్తుంది కదా ఇప్పుడు. సో ఇక్కడ మనం ఏమి ఇస్తున్నాం, రిక్వెస్ట్ ఇస్తున్నాం ఇక్కడ. ఓకేనా, ఏమైనా మనం డేటాని యాడ్ చేయమన్నాం. సో ఇప్పుడు ఆ రిక్వెస్ట్ ప్రాపర్గా డేటా యాడ్ మనం ఏం చేయమన్నాం, మనం ఆ రెస్పాన్స్ రమ్మంటున్నాం. ఎందులోకి మనం డేటా మళ్ళీ అగైన్ ఎక్కడ రమ్మన్నాం, మనం స్టూడెంట్స్లోకి. Anything else, anyone? Any doubt, anyone? ఎక్కడ గెట్ మెథడ్లో తీసుకోవాలిగా మరి. ఎందుకంటే మనకి ఇది మనకి రిక్వెస్ట్ మెథడ్ కావాలని తెలియదు కదా మనప్పుడు. తెలుస్తుందా ఫ్లో? ఎనీ కన్ఫ్యూజ్ ఎనీవన్? వాడు అర్థమవుతున్నా స్మైలీ డల్గా ఉన్నాయండి. అది ఓకేనా? భరోసా ఇంకేందో చెప్పండి. అర్థమవుతుందా పల్లవి? ఇప్పుడు నెక్స్ట్ ఇంకేంటి మనకి, ఇప్పుడు గెట్ చేసాం, పోస్ట్ చేసాం, నెక్స్ట్ ఇంకేంటి మనకి అప్డేట్, డిలీట్. సో ఆల్వేస్ రైట్ ద బ్యాక్ ఎండ్ క్వెరీస్. నెక్స్ట్ కమ్ టు ద ఫ్రంట్ ఎండ్ క్వెరీస్. మనకి ఎలా అయితే గట్టిగా పోస్ట్ డిఫాల్ట్ ఉన్నాయో సేమ్ మనకి అదే స్టోరీ మనకి బ్యాక్ ఎండ్ మీన్ దానికి కూడా మనకి ఏంటంటే అప్డేట్, దాన్ని మనం పోస్ట్ అంటాం. సారీ, దాన్ని మనం అప్డేట్ అంటాం. అప్డేట్ అగైన్ ద సేమ్ స్టోరీ, డిలీట్. సో దానికి మనం పుట్ అని పిలుస్తాం. we can use put here. Simply app dot put is a method. Insert put లో again some endpoint ఏంటి మనది స్టూడెంట్. ఓకేనా, by using slash colon id. why id guys? మరి ఎందుకంటే ఇప్పుడు యూజర్ రిక్వెస్ట్ రేస్ చేస్తే ఆ స్పెసిఫిక్ రో మనం టార్గెట్ అవ్వాలి కదా. ఏం చేసాం మనం, some ఎండ్ పాయింట్ id పాస్ చేసాం. let's after that again next come a response, some curly brackets. Let's inside some constant, some dummy name id. ఆ స్పెసిఫిక్ రోని టార్గెట్ మనకి ఏం పాస్ చేసాం, ఐడి. అగైన్ వస్తున్నాడు కదా ఫ్రంట్ ఎండ్ నుంచి వస్తుంది. ఏం చేద్దాం, రిక్వెస్ట్ డాట్ పెరామ్స్. పెరామ్స్ ఇన్ ద సెన్స్ పారామీటర్. ఇప్పుడు యూజర్ ఫ్రంట్ ఎండ్ లో ఎక్కడైతే క్లిక్ చేసినప్పుడు ఏమవుతుంది వాల్యూ డైనమిక్ అయ్యి ఎక్కడ ఫ్రంట్ లో డైనమిక్ ఎంత వస్తున్నాడు కదా, ఈ రిక్వెస్ట్ ఎంత వస్తున్నాడు కదా కాన్స్టెంట్ ఐడికి వస్తుంది ఆ పారామీటర్ అనేది. వన్స్ వచ్చిన పారామీటర్ కి బై మనం ఏం చేయమన్నాం, కాన్స్టెంట్ నేమ్ కామా వాట్స్ వాల్యూ ఉంది కోర్స్ లో. యూజర్ ఏం చేస్తారు అక్కడ మన డేటాని అప్డేట్ రిక్వెస్ట్ డాట్ బాడీ. ఓకేనా, వన్స్ మనకి డేటా షో అవ్వాలి. వన్స్ షో అయిన డేటాలో యూజర్ ఏమైతే చేంజెస్ చేస్తున్నారో షుడ్ బి అప్డేట్. నౌ అగైన్ టేక్ ద కాన్స్టెంట్ some SQL equal to the query name is here. What's the query here? What's the query? What's the query mandi? Update is the query. Simply copy this. Now back to ekada Krishna, girls and boys, everyone. Remove all this update student. Set cheyadam anta kuda manam. Let's update అనే క్వెరీలో స్టూడెంట్స్లో యూజర్ ఎక్కడైతే క్లిక్ చేస్తున్నాడో ఏమిచ్చాక మనం సెట్ సేమ్గా రాస్తున్నాను. సెట్ ఈజ్ ద మెథడ్. సెట్లో నేమ్ ఈక్వల్ టు టెర్నరీ. నెక్స్ట్ ఏమి ఇచ్చాం మనం అగైన్ కోర్స్ ఈక్వల్ టు టెర్నరీ. బై యూజింగ్ మనం ఓకే
If any doubt anyone guys, update the students no set old name codes where ID ఎక్కడైతే మ్యాచ్ అయిందో స్పెసిఫిక్ ఆ వాల్యూ మాత్రమే అప్డేట్ అవ్వాలి. అక్కడ ఎక్కడ మనకి సీక్వెల్ అనే ఒక వేరియబుల్లోకి క్వెరీ స్టోర్ అవ్వాలి. వన్ స్టోర్ అయిన క్వెరీని నెక్స్ట్ ఏం చేద్దాం మనం ఇప్పుడు ఎక్కడ పుష్ చేయాలి డిబి డాట్ క్వెరీ వాటిలో వేరియబుల్ మంది సీక్వెల్ మనం ఏం చేస్తాం అక్కడ మనం నేమ్ కమా కోర్స్ కమా ఐడి మరి అప్డేట్ ఐడి రావాలి అక్కడికి బై యూజింగ్ ఎర్రర్ కమా డమ్మీ రిజల్ట్ లెట్స్ ఎర్రర్ ఫంక్షన్ మళ్ళీ సేమ్ స్టోరీ గైస్ అయిపోయింది ఇక్కడ కండిషన్ ఫినిష్. ఇఫ్ ఎర్రర్లో ఇన్ కేస్ డేటా మనకి యాడింగ్లో ఉంటే కన్సోల్ డాట్ లాగ్ ఎర్రర్లో ఎర్రర్ updating. Okay now again pass here some variable name error. Next ఏం ఉంది ఎల్సిపి జాబ్ రిటర్న్ ఇచ్చేచ్చు ఇక్కడ రిటర్న్ స్టేట్మెంట్లో సమ్ రిటర్న్లో రెస్పాన్స్ డాట్ స్టాటస్ డాట్ టేక్ ఎనీ కోడ్ ఇయర్ ఇక్కడ డేటాబేస్ ఎర్రర్ అయితే అగైన్ డాట్ జేసన్లో సమ్ ఎర్రర్ what was error low take any dummy database error anything simply call here database error in case proper response vaste finally response dot json lo what's the value ఇప్పుడు రెస్పాన్స్ మనకి ఏ డేటా ఇవ్వాలి ఇక్కడ మనం ఏమేసి ఐడి కదా ఐడి నేమ్ కోర్స్ ఎనీ డౌట్ ఇప్పుడు యూజర్ ఫ్రంట్ ఎండ్ ఎక్కడికి ఎడిట్ అనే ఐకాన్ మీద క్లిక్ చేయగానే ఆ పారామీటర్ ఇక్కడికి వస్తుంది మనకి ఇక్కడికి వచ్చినా ఇక్కడ మ్యాచ్ అవుతుంది అది ఏం చేస్తుంది మనకి ఆ నేమ్ ని కోర్స్ రిఫ్లెక్ట్ చేస్తుంటే షో చేస్తుంది వన్ షో చేసిన వాల్యూస్ లో వాడు ఏమైతే చేంజ్ చేశారో should be updated directly DB logi. That's it. It's clear everyone. Next same so next time మనకి ఏంటి delete column. Next app dot delete. ఇక్కడ మనకి again సింగిల్ డేటా మాత్రం ఇక్కడ కూడా ఏంటి మళ్ళీ ఐడి కదా మన డేటా అప్డేట్ చేయని ఐడియే డిలీట్ చేయని ఐడియే యాడ్ కి గెట్ ఐడీస్ ఉండవు ఓకేనా. లెట్స్ అగైన్ టేక్ హియర్ one more point some slash student colon some id request comma response let's arrow again same params and మళ్ళీ ఇక్కడ సీక్వల్ ఈక్వల్ టు మనకు కంప్లీట్ రోమో తెలిపాలి కదా అక్కడ వాంట్ delete query here అంటే కదా delete query get this delete query ఎక్కడ delete students ఏమేసాం కదా మనం వేర్ ఏమేవాలి అక్కడ మనం వేర్లో వేర్ ఐడి అంతే కదా వేర్ ఐడి ఈక్వల్ టు టెర్నరీ ఎక్కడైతే ఐడి మ్యాచ్ చేయంలో టేక్ కంప్లీట్ రో రిమైండ్ మళ్ళీ కామన్ ఎక్స్ప్రెషన్ గైస్ మళ్ళీ అగైన్ ఏంటి ఉంది అగైన్ మళ్ళీ ఏంటి డిబి డాట్ క్వెరీలో సీక్వెల్లో మనకి ఇక్కడ ఏమిస్తాం సింపుల్గా ఐడి కదా లెట్స్ అగైన్ టేక్ సమ్ ఎర్రర్ కామా లెట్స్ arrow ఫంక్షన్ ఇంత లాగ్ మనం రాయలేము ఇంకా ప్లీజ్ ఇక్కడ ఏమిద్దాం డిలీటింగ్ ఓకేనా సమయండి నెక్స్ట్ అగైన్ ఇక్కడ ఏమిస్తాం ఫైనల్గా లాస్ట్లో ఇక్కడ ఏమిస్తాం మనం జేసన్లో ఇక్కడ మనం ఎటువంటి డేటా గెట్ చేసుకుంటాం అప్పుడు ఇక్కడ ఏమేమి మనం సింపుల్గా టేక్ ఎనీ ఒక మెసేజ్ బాక్స్ తీసుకోండి మెసేజ్లో వాడి బాస్ సింపుల్లీ స్టూడెంట్ డిలీటెడ్ ఓకేనా యూ వాంట్ పాస్ సమ్ ఐడి అండ్ పాస్ సమ్ ఐడి ఆర్ డిలీట్
మన డేటా గెట్ రెస్పాన్స్ మనకి ఏమవుతుంది కదా, ఏం సింపుల్గా డిలీట్ ఐ మీన్ దట్స్ ఇట్. క్లియర్ ఎవ్రీ వన్. రెస్పాన్స్ అనేది ఉంది. మనం తీసుకున్న రిజల్ట్ కదా గైస్. ఫైన్ ఫైన్ ఫైన్, ఇదిగా మనకు కావాల్సింది, అదిగా రెస్పాన్స్ మనకి. నా బ్యాక్ టు మెయిన్ ఫైల్లో. ఇప్పుడు ఇక్కడ ఏంటి, ఇప్పుడు స్టోరీస్, ఇప్పుడు బ్యాక్ టు మెయిన్ ఫైల్లో ఇప్పుడు ఏమేమి పాస్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ మనం ఫస్ట్ డేటా ఎడిట్ చేస్తే మనకి అగైన్ మళ్ళీ మనకి వన్ మోర్ యూస్ స్టేట్ కదా, సమ్ కాన్స్టెంట్ ఎడిట్ ఏమిద్దాం, సమ్ స్టూడెంట్ కమా దీంట్లో వాల్యూ ఏమి ఇస్తాం ఇప్పుడు మన దీంట్లో, యూస్ స్టేట్ ఈక్వల్ టు నల్, ఎంటీ కదా. దెన్ గెట్ అంతే, యాడ్ అంతే. నెక్స్ట్ బ్యాక్ టు క్లోజ్ ఆన్ దిస్ ఫైల్. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి మనకి, ఇప్పుడు ఫైనల్లీ యూజర్ అప్డేట్ చేస్తే, అప్డేట్ అయినా పుట్టిన బోత్ ఆర్ సేమ్ గైస్. మరి ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి, ఇప్పుడు అప్డేట్కి వాట్ వి రైట్ ఫర్ అప్డేట్, ఏ స్టేట్లో స్టూడెంటా, ఇది రెడీ ఇచ్చేలా మొత్తం మొత్తం వచ్చేది ఇప్పుడు మనకి. సారీ, ఇప్పుడు దీంట్లో మనం స్టూడెంట్ ఏమవుతుంది, ఓవర్ టైల్ మొత్తం వచ్చేస్తుంది కదా మనకి. ఇనీషియల్గా మనకి టేబుల్ ఆల్రెడీ ఫ్లో అవుతుంది కదా, ఎక్కడ డామ్లో మనం అక్కడ ఇస్తాం బటన్, ఎడిట్ బటన్ సరిపోతుంది కదా. అప్పుడు అది మనం క్లిక్ చేసుకుంటాడు కదా, ఆల్రెడీ టేబుల్ క్రియేట్ చేసాం కదా యశ్వంత్, ఎక్కడ ఒక లిస్ట్ అనే టేబుల్లో. అప్పుడు అక్కడ ఏమిస్తే ఒక ఎడిట్ అయిపోయి సరిపోద్ది కదా. ఫస్ట్ ఇక్కడ ఏంటి మనం, సమ్ అగైన్ కాన్స్టెంట్ సమ్ ఎనీ డమ్మీ ఫంక్షన్ నేమ్ అప్డేట్ స్టూడెంట్, టేక్ వాట్ పారామీటర్ ఇక్కడ మంది id by using arrow function. For the fetch call in http by using localhost colon 5000 slash what id mandi student slash, let's take it by using and dollar sign some curly brackets id. let's take it dynamic because ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని స్పెషల్ కోర్స్ డైనమిక్ అవ్వాలి కదా మరి ఐడి మనకి. ఇప్పుడు యూజర్ ఎప్పుడైతే మనకి అప్డేట్ ఏమవుతుంది మనకి, ఆ రో ఐడెంటిటీ మనకి అది బ్యాక్ ఎండ్కి వెళ్తుంది. వాట్ నెక్స్ట్, ఇప్పుడు యూ వాంట్ టు పాస్ మెథడ్ ఇంత లాగ్ ఇద్దాం, స్టార్ట్ చేసాం బిఫోర్ inside, after that some common what you pass, some method should be put again address lo the lang bit lower తీసుకున్నా పర్లేదు ప్లీజ్, మళ్ళీ క్యాప్స్ అనుకుంటారేమో. ఇక్కడ ఏమవాలి ఇప్పుడు మనం ఇక్కడ వాడి పాస్ ఇయర్ నో పుట్లో అక్కడ ఏం పాస్ చేయాలి ఇప్పుడు మనం, మనకి ఎర్ర చూపిస్తుంది కానీ ఇక్కడ వై ఇట్స్ గెటింగ్ ఎర్రర్ ఇయర్. ఐడి ఏం తీసుకున్నాం ఇక్కడ మనం, అంత అవసరం ఇక్కడ మనం ఏం తీసుకున్నా పర్లేదు కదా. టేక్ ద స్టూడెంట్ ఇట్స్ అని సరిపోతుంది కదా. ఐడియానే ఏముంది అక్కడ మనకి, ఎనీ పారామీటర్ కదా మన దగ్గర, దాని పారామీటర్ చేంజ్ అయింది అక్కడ. తెలిసిన గైస్ లాజిక్ క్లియర్ కదా, సింపుల్ థింగ్ గైస్. అప్డేట్ అని బటన్లో ఇస్తాం, వన్ రోజు అప్డేట్ ఎక్కడైతే క్లిక్ చేస్తాం ఇండియన్ ఇక్కడ వస్తుంది, మనకి అది ఏపీలో కలుపుతుంది. సో ఇక్కడ ఇచ్చే మన ఏంటి జేఎస్ఎస్ సింగిఫై వాంట్ పాస్ ద ఐడి ఆల్సో డజంట్ మ్యాటర్. వన్స్ డేటా పోస్ట్ అవ్వగానే నెక్స్ట్ మనకి ఇప్పుడు ఏమవ్వాలి, ఇక్కడ
again dot then response arrow function response dot json. What next again? Dot then response arrow function by using curly brackets law and data set students binary data colon s. That's it. It's clear everyone. Then finally want to call here ఇక్కడ డేటా మొత్తం మనకి ఎడిట్లోకి వెళ్ళాలి కదా మళ్ళీ డేటా డాట్ ఎస్. ఓకే ఫైన్. అగైన్ కంప్లీట్ డేటాకి వెళ్ళాలి కదా. వాట్స్ మిస్సింగ్ హియర్? డేటా మొత్తం రెస్పాన్స్ ఉంది గైస్. డేటాకి ఇచ్చాం బై సెట్ స్టూడెంట్లో ఇది పాస్ చేసాం, ఎస్ పాస్ చేసాం. అక్కడున్న డేటా వర్డ్ క్లీన్ డేటా బోత్ షుడ్ బి మ్యాచ్ అయితే కదా మనకి అగైన్ సెట్ స్టూడెంట్లోకి వెళ్ళాలి. ఇజ్ ఇట్ ఓకే ఫైన్. బట్ ఇక్కడ మనకి వన్ మోర్ థింగ్ ఎడిట్ నల్ అయిపోవాలి కదా మనకి. ఇక్కడ సంథింగ్ ఇస్ మిస్సింగ్. చూద్దాం. సెట్ ఎడిట్ స్టూడెంట్ ఇస్ నల్. అది నెక్స్ట్ మనకి ఎంటీ అయిపోవాలి కదా. అవ్వకపోయినా పర్లేదు, నాట్ ఏ ప్రాబ్లం. ఇన్ కేస్ మనకి వాన్ పాస్ ఎనీ ఎర్రర్ అగైన్ డాట్ క్యాచ్లో సమ్ ఎర్రర్లో కన్సోల్ డాట్ ఎర్రర్లో update student. Any doubt anyone? అక్కడే ఫినిష్ చేస్తాం కదా. చూడండి సింపుల్ థింగ్. ఇప్పుడు యూజర్ ఎక్కడైతే ఎక్కడ వస్తుందో మనకి డేటాలోకి వస్తుంది కదా. మనకి సెట్ స్టూడెంట్ దేని పాస్ చేసాం మనం? ప్రీకి పాస్ చేసాం. బై యూజింగ్ ప్రీ ఎక్కడ మనకి ఎస్లో ఉంది. ఎస్లో ఐడి బోత్ షుడ్ బి మ్యాచ్ అయితే స్టూడెంట్ ఎక్కడ మనకి సెట్ స్టూడెంట్ ఎక్కడ మళ్ళీ మనకి స్టూడెంట్లోకి వెళ్తుంది. అయితే మనకి ఏ వాల్యూ మనకి ఎంటీ అయిపోవాలి. ఏంటి? సెట్ ఎడిట్ అనేది అప్డేట్ చేయడం మనకి ఏంటి? ఎంటీ అయిపోవాలి. బట్ ఎక్కడ మనం ఎడిట్ని పుష్ చేయాలి కదా అని చూస్తున్నాను నేను. ఎడిట్ని పుష్ చేయాలి కదా. సమ్వేర్ వేర్ మిస్ హియర్. బడలు ఇచ్చేచ్చు చూద్దాం. ఈ ఫంక్షనాలిటీ క్లియర్? ఎనీ డౌట్ ఎనీ వన్? నెక్స్ట్ మనకి సేమ్ ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ డిలీట్. మనకు కావాలితే ఐడి ఎక్కడ వచ్చి మనం బటన్లో ఇచ్చేయచ్చు గా సరిపోతుంది. బై యూజింగ్ యారో ఫంక్షన్ ఎక్కడ ఇచ్చేసి మనం ఎడిట్ ఇండెక్స్ ఎక్కడైతే మీరు ఎడిట్ అనే ఐకాన్ తీసుకున్నారో అక్కడ ఏమి వచ్చి మనం ఆన్ క్లిక్ ఈక్వల్ టు యారో ఫంక్షన్ లో ఎడిట్ ఇండెక్స్ అని ఇచ్చేయచ్చు కదా. మరి ఎందుకు అంత లాగ్ దానికి? delete student. Now what is pass? I can take care మళ్ళీ ఏంటి ఇక్కడ కూడా ఎనీ పారామీటర్. ఇస్ ఎనీ పారామీటర్ నో ఎనీ పారామీటర్ అగైన్ మళ్ళీ ఐడి కావాలిగా మనకి. అగైన్ టేక్ ఐడి మళ్ళీ అగైన్ ఏంటి మంది ఫెచ్ వై అగైన్ సేమ్ స్టోర్ ఎనీ టైమ్స్ కాల్ ద ఫెచ్ మొత్తం కాల్ చేసండి. ఓకేనా. ఇక్కడ ఏంటి మనకి వాల్యూ డిలీట్. అగైన్ ఇక్కడ మనకి డాలర్స్ ఎంత కామన్ థింగ్ మళ్ళీ ఏంటి ఇక్కడ యూనికే కదా మనకి. స్టూడెంట్ ఐడి ఎంత కామన్ థింగ్ మనకి. డిలీట్ ఐడి కామన్ థింగ్. దెన్ ఫైనల్లీ లెట్ పాస్ హియర్ నో డాట్ దెన్ లో డేటా రైడింగ్ సమ్ యారో ఫంక్షన్ బై యూజింగ్ సెట్ స్టూడెంట్ లో నేను పాస్ చేస్తాను మళ్ళీ ప్రీ బై యూజింగ్ యారో ఫంక్షన్
ప్రీ డాట్ ఫిల్టర్లో ఎస్ స్మారో ఫంక్షన్ ఎస్ డాట్ ఐడి ఏమిస్తే ఇక్కడ మనం నాట్ ఈక్వల్ టు ఐడి. ఫినిష్ ఎవ్రీవన్. తెలుస్తుందా? అగైన్ ఎక్కడ మనకి ప్రీకి వచ్చింది బై యూజింగ్ ఫిల్టర్ ఏం పాస్ చేసాం బాష్ కార్స్ లో ఇచ్చగుతున్న కార్స్ ఫస్ట్ క్రెడ్ లో కార్ లో పాస్ చేసాం ద సేమ్ స్టోరీ. అగైన్ వాంట్ టు పాస్ ద క్యాచ్ ఎర్రర్ కన్సోలర్ లాగ్ ఎర్రర్ లో deleting error. That's it guys. Finish everyone, update and delete. ఫైల్ ఇప్పుడు ఎక్కడ పాస్ చేయాలి వీటిని మనం తీసుకొచ్చి ఇప్పుడు మనం ఏ బటన్స్ పాస్ చేయాలి ఇప్పుడు వాటిని తీసుకొచ్చి మనం స్టూడెంట్ ఫామే కదా వాటిని పాస్ చేయాల్సింది. ఇలా స్టూడెంట్ ఫామ్ ఇప్పుడు ఏమి ఇస్తాం ఆఫ్టర్ యాడ్ తర్వాత వన్ మోర్ ఫంక్షన్ ఇక్కడ రెండు మంది ఏమిచ్చాం అప్డేట్ స్టూడెంట్లో అదే అప్డేట్ స్టూడెంట్ అక్కడ నెక్స్ట్ ఏంటి మళ్ళీ డిలీట్లో ఎనీథింగ్ ఎల్స్ ఇంకేం పెండింగ్ ఉందా అక్కడ మనకి. దట్స్ ఇట్ గైస్. నెక్స్ట్ ఇంకేమైనా పెండింగ్ ఉందా అంతేనా ఏం పెండింగ్ లేదా. ఇఫ్ యు నో ఇన్ ద క్లాస్ వాట్స్ ద పెండింగ్ నెక్స్ట్ ఇంకేం పెండింగ్ ఉంది అక్కడ మనకి. ఎనీవన్ ఇన్ ద క్లాస్ అప్డేట్ రెండు ఫామ్ పాస్ చేయాలా ఎక్కడ పాస్ చేయాలి అప్డేట్ డిలీట్ బోత్ ఇన్ ఫామ్ లోనా మరి మా స్టూడెంట్స్కి ఏం పాస్ చేయవసరం లేదా టెల్ మీ. లిస్ట్లో ఏం పాస్ చేయాలి ఫామ్లో ఏం పాస్ చేయాలి ఎనీవన్. ఆల్ షో చేస్తాం కానీ అప్డేట్ స్టూడెంట్ ఓకే. మనం ఒక డేటాని ఎడిట్ చేస్తున్నాం కదా మనం ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ అప్డేట్ స్టూడెంట్ కన్నా పారామీటర్ సరిపోద్ది కదా. వన్స్ డేటా ఏమైతే అప్డేట్ అవుతుంది అగైన్ స్టోర్ అవ్వాలి కదా మనకి అప్డేట్ స్టూడెంట్ ఇది మనకి ఏంటి ఇక్కడ ఎడిట్ స్టూడెంట్ అగైన్ మన అప్డేట్ మళ్ళీ వన్ మోర్ యూస్ నో నీడ్ కదా మనకి తీసుకోవాలా. నేను అంటుంది ఏంటంటే గైస్ మనకి డేటా ఎడిట్ అయిన ఎక్కడ వస్తుంది మనకి ఎడిట్ స్టూడెంట్లోకి వస్తుంది కదా మరి దానికి పాస్ చేయాలి ఎక్కడలోకి బటన్లో పాస్ చేయాలి కదా అదంటున్నా ఫినిష్ ఎనీథింగ్ పాస్ చేయలేదా ఎక్కడ అంటే నేను అంటున్న ఫ్లో ఎలా అంటే ఇలా అర్థం అంటున్నాను. ఐ కెన్ టేక్ ఎనీ సమ్ ఆన్ ఎడిట్ ఈక్వల్ టు ఇక్కడ ఆన్ దిస్ సెట్ ఎడిట్ స్టూడెంట్ ఓకేనా. అగైన్ మళ్ళీ సమ్ ఎనీ డమ్మీ ఆన్ డిలీట్ ఈక్వల్ టు ఐ పాస్ హియర్ సమ్ డిలీట్ స్టూడెంట్. సో ఇక్కడ మనకి సో అందుకే ఇక్కడ యూజర్ అప్డేట్ చేస్తే ఆ వాల్యూ మనకి స్టోర్ అయ్యేది ఎక్కడ మనకి ఎడిట్లో కదా మరి మనం పారామీటర్ పాస్ చేయలే కదా అక్కడ ఏం చేస్తాం మనం ఆ ఫంక్షన్ ఆల్రెడీ అక్కడ ఏం చేస్తాం నెక్స్ట్ ఆ పారామీటర్ పాస్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఏం పాస్ చేస్తాం మనం సెట్ ఎడిట్ స్టూడెంట్ మళ్ళీ ఇక్కడ స్టూడెంట్స్ మనకి
ఇక్కడ డేటా అప్డేట్ అవుతుంది గైస్. అప్డేట్ డేటా మనకి ఎడిట్లో స్టోర్ అవుతుంది. ఎడిట్ పాస్ చేసాం. నెక్స్ట్ ఏమవుతుంది మళ్ళీ అగైన్ మనకి ఆన్ ఎడిట్. మళ్ళీ ఇక్కడ ఆన్ ఎడిట్ ఎందుకన్నా ఇంటెన్షన్. అప్డేట్ స్టూడెంట్ మీరు ఏ స్టూడెంట్ కి రైట్ చేయలేదు సార్. మీరు డైరెక్ట్ గా స్టూడెంట్స్ లాగా యాక్ట్ చేస్తారు. 6 స్టూడెంట్స్ అంటారు. అప్డేట్ ఫంక్షన్ ఇక్కడ సార్ 6 స్టూడెంట్స్ అప్డేట్ అది ఉండాల్సింది. చూద్దాం ఏదో ల్యాగ్ అనిపిస్తుంది. చూద్దాం అగైన్ స్టూడెంట్ ఫామ్. ఇప్పుడు ఇక్కడే పాస్ చేస్తాం స్టూడెంట్ ఫామ్లో. ఇప్పుడు దాని అగైన్ 2 పారామీటర్స్ ఎక్స్ట్రా పారామీటర్స్ ఏంటి మళ్ళీ మనకి ఇప్పుడు అలాగే స్టూడెంట్ ఉంది కదా మనకి. అప్పుడు ఇక్కడ ఏం సరిపోతుంది ఇక్కడ 1 సెకండ్ గైస్. నెక్స్ట్ ఏంటి మనకి అప్డేట్ స్టూడెంట్ అగైన్ ఎడిట్ స్టూడెంట్. ఇక్కడ ఇక్కడ మనకి ఫంక్షనాలిటీ వస్తుంది. ఇక్కడ మనకి ఎడిట్ అయిన డేటా స్టోర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ అగైన్ క్రియేట్ ఎనీథింగ్. అగైన్ మళ్ళీ వాల్యూ అని చేంజ్ చేయాలి. ఇక్కడ మనం కోర్స్ ఓకే, సెట్ కోర్స్ ఓకే, ఆన్ సబ్మిట్. మళ్ళీ ఎన్నిసార్లు సబ్మిట్ ఎందుకు ఇంకా చూద్దాం. లేకపోతే అగైన్ టేక్ కేర్ వన్ మోర్ యూజ్ అప్ ఇట్ సమ్ యారో ఫంక్షన్. డేటా ఎడిట్ చేస్తున్నాం కదా మళ్ళీ. ఇఫ్ వాల్యూ మంది ఏంటి ఎడిట్ స్టూడెంట్లో సమ్ యారో ఫంక్షన్ అగైన్ సెట్ నేమ్ ఈక్వల్ వాట్స్ వాల్యూ మంది ఎడిట్ స్టూడెంట్ డాట్ నేమ్. తెలుస్తుందా క్లియర్గా. అగైన్ ద సేమ్ సెట్ కోర్స్లో ఎడిట్ స్టూడెంట్ డాట్ కోర్స్. ఫైనలీ వన్స్ డేటా ప్రాపర్గా అప్డేట్ అయితే మనకి ఇన్సైడ్ ఆబ్జెక్ట్లో అగైన్ వై యూజ్ అఫ్ ఇట్ ఒక డిపెండెన్స్ అరేలో మనకి ఏం స్టోర్ అవ్వాలి. ఇక్కడ మనకి ఎడిట్ స్టూడెంట్. యూజ్ ఎఫెక్ట్ గైస్ బికాస్ మన ఇక్కడ మళ్ళీ థర్డ్ పార్టీ యాక్షన్స్ చేస్తాం సైడ్ ఎఫెక్ట్స్. సో ఎడిట్ స్టూడెంట్ మనం తీసుకున్న స్టోరింగ్ డేటా ఏమి ఇచ్చాం. యూజర్ ఎక్కడైతే చేంజ్ చేస్తున్నాడో అది కోర్స్ అని మనకి ఎడిట్ స్టూడెంట్లో స్టోర్ అవ్వాలి. చూద్దాం ఫ్లో ఇలాగో తెలుస్తుంది గైస్. ఇక్కడ నల్ల వస్తుందా. క్లిక్ చేసి చేంజ్ అవుతుంది. ఇప్పుడు కింద మనం బటన్ మీద క్లిక్ చేయాలి. నల్ ప్లేస్ వాల్యూ వెళ్తుంది కదా మనకి. అప్పుడు సరిపోద్ది కదా. హ్యాండిల్ సబ్మిట్ ఓకే. సరే అంత ఆరోదిద్దాం. సబ్మిట్ తర్వాత ముందు ఎడిట్ కదా. చూద్దాం ఫ్లో. సబ్మిట్ లాగే ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. రిటర్న్ కోర్స్ ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. బట్ ఇక్కడ మళ్ళీ మనకి డైరెక్ట్గా యాడ్ రాకూడదు. మళ్ళీ మనకి ఎడిటింగ్ లోపల కదా. ఇఫ్ రిటర్న్ అయిన తర్వాత ఇఫ్ పాసర్ వాట్ ఎడిట్ స్టూడెంట్లో సమ్ వాల్యూ వాట్సాప్ పాస్ మంది అప్డేట్ స్టూడెంట్లో బైస్ పడ ఆపరేట్ వాట్సాప్ పారామీటర్ మంది ఎడిట్ స్టూడెంట్ కామా నేమ్ కామా కోర్స్. నెక్స్ట్ ఇన్ కేస్ యూజ్ ఎడిట్ చేయకపోతే మనకి ఏంటి అప్పుడు హెల్స్లో వాడి కావాలి యాడ్ స్టూడెంట్. సరిపోతుందా క్లియర్గా తెలుస్తుందా గైస్ క్లియర్గా. నా ఫైనల్ డేటా షుడ్ బి ఆన్ ఎంటీ సెట్ నేము యాడ్ కోర్స్ ఇంకేంటి మంది సెట్ ఎక్కడ సెట్ ఎడిట్ సెట్ ఎడిట్ అవసరం లేదు మనకి. ఇంకా చూద్దాం డేటా ఉండిపో చూద్దాం. తెలిసిన ప్రకారం మనకి యాన్యువల్ సబ్మిట్లో నాట్ అయితే నథింగ్. ఇన్ కేస్ సంథింగ్ ఉంటే మనకి ఇఫ్లో డేటా అప్డేట్ అవ్వాలి. ఎల్స్లో మనకి డేటా యాడ్ అవ్వాలి. ఎందుకంటే మనకి అగైన్ మళ్ళీ ఏంటి ఎంటీ అయిపోవాలి. అర్థమవుతుందా. కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇట్స్ ట్రై టు అండర్స్టాండ్. ఫ్లో తెలుస్తుంది ఎండింగ్ వెళ్ళే కొద్దీ కూడా. ఒకవేళ స్ట్రైట్ వచ్చిన డేటా మళ్ళీ ఎక్కడ పాస్ చేయాలి మనం. కించ బటన్స్లో పాస్ చేయాలి కదా.
బటన్కి ఇప్పుడు ఏం వేయాలి మళ్ళీ ఇప్పుడు మనం సెట్ కోర్స్ ఏం చేంజ్ అవసరం లేదు. సబ్మిట్ కూడా ఓకే ఫైన్. మనకు కావాలంటే సబ్మిట్గా 2 టైమ్స్ ఇచ్చేది యాక్షన్స్. యాడ్ చేసి సబ్మిట్ క్లిక్ చేస్తే ఎడిట్ అలా ఇచ్చేద్దామా? చూద్దాం అంతవరకు వర్క్ అవుతుందో. ఇన్సైడ్ బటన్ క్లోజ్ లోపల by using object edit student by using ternary update again ఏంటి మనకి యాడ్ తెలిసినది అక్కడ ఇచ్చేస్తాను ఏంటి యాడ్. వన్స్ అప్డేట్ యాడ్ ప్రాపర్గా అయితే ఇప్పుడు ఇన్సైడ్ ఇక్కడ ఏమిద్దాం మనం ఎడిట్ స్టూడెంట్లో బై యూజింగ్ అండ్ ఆపరేటర్ సంబరాందిస్లో ఏం కావాలి ఇక్కడ మనకి బటన్లో వాడి పాస్ మనకి ఎడిట్ మన డేట్ కూడా కావాలిగా మళ్ళీ మనకి అప్పుడు చేంజ్ వస్తుంది కూడా ఎడిట్ ఏంటో మన బటన్ మనం డిలీట్ పెండింగ్ ఉండిపోతుంది కదా. డిలీట్ ఎక్కడ ఇచ్చినప్పుడు మనం డిలీట్ తీసుకుని డిలీట్ స్టాండర్డ్కి వెళ్ళిపోయింది కాబట్టి డిలీట్ పనులు అయితే ఇక్కడ ఇదే పాస్ చేద్దాం. అప్పుడు సింపుల్ ఇప్పుడు వాల్యూ ఇక్కడ ఏమి ఇవ్వాలి ఇప్పుడు వాల్యూని క్యాన్సిల్ ఇద్దాం ఫస్ట్. సో ఆన్ క్లిక్లో బోత్ యాక్షన్స్లో బై యూజింగ్ యారో ఫంక్షన్ వాటి పాస్ ఇప్పుడు మనకి సెట్ ఎడిట్ కాల్ అవ్వాలి. సెట్ ఎడిట్ కాల్ అవ్వాలి ఇక్కడ మనకి ఇప్పుడు సెట్ ఎడిట్ అసలు ఎలా వచ్చింది ఇక్కడ మనకు రాలే కదా. ఓన్లీ ఎడిట్ స్టూడెంట్ మాత్రం పంపించారు. ప్రాప్స్ సెట్ ఎడిట్ స్టూడెంట్ పంపించలేదు. సెట్ ఎడిట్ పనే ఉందా నా ఇంటెన్షన్ అసలు జనరల్గా సెట్ ఎడిట్ మనకి యూజ్ పేరెంట్ కాంపోనెంట్ ఉంది సార్. బట్ డైరెక్ట్ యాక్సెస్ ప్రాప్ తీసుకోవాలి సార్. చైల్డ్ యాడ్ చేసాం అప్డేట్ చేసాం. అంతే బ్యాక్ టు again here also మెథడ్ చేంజ్ అవ్వాలి మరి మనకి యాడ్ తెచ్చుకోవాల్సింది ఇంకా బై యూజింగ్ యారో ఫంక్షన్లో. ఇప్పుడు ఇక్కడ ఏమి ఇస్తే ఇప్పుడు మనం ఇక్కడ బై యూజింగ్ వాట్ ఈస్ చేంజ్ ఇప్పుడు ఇక్కడ వాల్యూస్ బై యూజింగ్ సెట్ ఎడిట్ స్టూడెంట్లో వాడి పాస్ సమ్ వాల్యూ నల్లా నల్ల అయిపోతాయి మళ్ళీ ఇప్పుడు అది ఎక్కడ ఫ్లో మిస్ అయింది. ఇంత లాగా ఉండదు ఇది. అసలు ఎక్కడ మన డేటాను పాస్ చేయడం మిస్టేక్ చేసాం. ఎన్నిసార్లు ఇక్కడ యాడ్ అప్డేట్ ఎడిట్ అయింది ఎన్నిసార్లు ఉంది. మళ్ళీ ఇక్కడ నల్ల అయిపోయి డిలీట్ ఏమవుతుంది అప్పుడు మనకి ఇంకా డిలీట్ అవ్వదుగా వాల్యూ అది కూడా. అప్డేట్ ఫంక్షన్ చూపించారు. చూద్దాం అసలు అగైన్
సెమీకాలన్ తీసుకుంటాం అసలు వాల్యూ మనకి. అప్డేట్ స్టూడెంట్ లో మన స్టూడెంట్ పారామీటర్ తీసుకుంటాం కదా, అది ఐడియా కదా నేమ్ కొడతారు సార్ పారామీటర్. ఏం పంపిస్తున్నా తెలియజేస్తాను. అది ఇంకోటి ఏంటంటే డేటా 1 సెకండ్ by using array function లో set edit లో some value null అన్నాం present by using అంటే మనకి set name empty సో మన పాయింట్ ఎక్కడితే ఫినిషింగ్ ఒకసారి అందరూ ఇక్కడ మెయిన్ డాట్ జేఎస్ ఐడి నాట్ డిఫైన్. ఇక్కడ ఐడి తీసుకుంటలేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు అక్కడ స్టూడెంట్ ఇచ్చారు కదా సార్ పారామీటర్. స్టూడెంట్ కోసమా? బటన్ ఆడవట్లేదు. అప్డేట్ అవ్వట్లేదు ఇక్కడ. మరి ఏ స్టూడెంట్ నాలెడ్జ్ ఇంకా సార్ పాస్ అయిపోతుంది. ఎక్కడ నల్లైంది? మీరు పేరెంట్ కాంపోనెంట్ నలకరించారు కదా సార్. హీరా అప్డేట్ వస్తుంది మళ్ళీ ఇక్కడ. ఎక్కడ రావలేదు మనకి. ఒకసారి అప్డేట్ స్టూడెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ పాస్. పారామీటర్ ఎలా వస్తాయి వాళ్ళు మనం ఎలా పాస్ చేసామంటే జనరల్గా బిఫోర్ ఎలా పాస్ చేసామంటే డమ్మీ ఫంక్షన్. ఇప్పుడు యూజర్ ఎక్కడైతే అప్డేట్ ఫంక్షన్ ని క్లిక్ చేస్తే అక్కడ ఏమవుతుంది, ఒక పారామీటర్ మనం ఇంకా ఎక్కడ ఫంక్షన్ యూజ్ చేయలేదు. ఓకేనా, వన్ యూజర్ ఎక్కడైతే అప్డేట్ అని మనం తీసుకున్న బటన్ కి అప్డేట్ ఫంక్షన్ ఏమి ఇస్తాం, మనం ఒక ఇండెక్స్ అనే పారామీటర్ ఇస్తాం. ఇక్కడ ఏమొస్తుంది మనకి, ఆ ఇండెక్స్ వాల్యూ వస్తుంది. ఇండెక్స్ కూడా వస్తుంది మనకి. స్టూడెంట్ డాట్ ఐడి ఇక్కడ అక్కడ సార్ ఐడి ప్లేస్ లో స్టూడెంట్ డాట్ ఐడి మనకి ఎందుకు ఇచ్చేస్తాం ఆటోమేటిక్ గా బటన్ లో. ఎప్పుడైతే యూజర్ క్లిక్ చేయగానే కంప్లీట్ ఆన్ చేయండి మనం ఏమి ఇస్తాం అక్కడ ఫంక్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నాకు వాల్యూ కూడా పాస్ అవ్వట్లేదు. ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. ఐడి ఇస్ నాట్ డిఫైన్డ్. ఎక్కడ మిస్ అయింది? ఈ వాల్యూస్ ఫాలో అవ్వాలి ఫస్ట్. అందుకే ఇంకోటి ఏంటంటే మనకి అప్డేట్ అయితే మనకి వాల్యూ టేబుల్లో ఫ్లో అవ్వాలి.
మనకి టేబుల్ అప్పటికి లిస్టులు ఇవ్వాలి, అప్పుడు మన ఫామ్లో ఇవ్వకూడదు అప్పుడు ఇంకా, అంతే కదా. మరి మనకి అక్కడ అప్డేట్ ఎక్కడ మనకి టేబుల్లోకి రావాలి కదా, అలాగే మన ఫామ్లో ఫామ్ లిస్ట్లో ఇవ్వాల్సింది అప్పుడు తీసుకొచ్చి, ఎక్కడ ఇవ్వాల్సినప్పుడు మనం తీసుకొచ్చి డేటాను అక్కడ ఎక్కడ మనం అసలు ఫ్లో మిస్ చేసాం మనం, ఎంత బ్లండర్ మిస్టేక్ ఇక్కడ అసలు వెక్క ఎంత ఎందుకు రాదు స్టోరీ, వేస్ట్ ఆఫ్ స్టోరీ. అంటే మనకి ఫామ్తో పని అని చెప్పండి, లిస్ట్లో కదా మనకి వర్క్ అంతా కూడా అయిపోయింది కదా అక్కడ. అంతే కదా, అందుకే ఎంత చేస్తాం మనం. మొత్తం హెచ్చి మొత్తం కోడ్ని బ్లాస్ట్ చేస్తాం మనం. సార్ అప్డేట్లో 34 లైన్ 34 అది చెప్పండి సార్. ఇప్పుడు కంప్లీట్ ఎక్కడ మనకి డేటా మనకి ఇప్పుడు యూజర్ ఏదైనా చేంజెస్ చేస్తే మళ్ళీ అగైన్ ఎక్కడ డేటా మనకి టేబుల్లో కదా రావాలి మనకి. అక్కడ ఏమి ఇచ్చాం మనం, స్టూడెంట్స్ డేటా పాస్ మనం ప్రీ స్టేట్కి పాస్ చేసాం. ఇప్పుడు కంప్లీట్ డేటా మనకి ప్రీ స్టేట్కి వెళ్తుంది. బై యూజింగ్ మ్యాప్లో యూజర్ క్లిక్ చేసినప్పుడు వాడు క్లిక్ చేసిన ఐడి మన ఐడి బోత్ షుడ్ బి మ్యాచ్ అయ్యి వాడు ఏదైనా చేంజ్ చేస్తే అక్కడ మనకి డేటాలో స్టోర్ అవ్వాలి. ఏ చేంజ్ చేయమో ఏంటి ఆటోమేటిక్గా మనకి ఎస్లో ఉన్న కామన్ డేటా ప్రింట్ అవ్వాలి, స్టూడెంట్స్లో కామన్ డేటా. అసలు మనం ఇక్కడ ఫామ్ పుష్ చేయడం మిస్టేక్ చేసాము, అసలు ఎందుకు ఇక్కడ ఎందుకు పుష్ చేసాము ఫామ్, అసలు లిస్ట్కి సరిపోయేది సింపుల్గా. ఐడి మన ఎర్ర వస్తుంది, ఐడి కూడా ఎర్ర చూపిస్తుంది మనకి. ఈ టూ ఫార్ములాస్ క్లియర్ అయ్యే జనరల్గా అయితే కవిత కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్డేట్ డిలీట్, ఈ టూ ఫార్ములాస్ క్లియర్. అప్డేట్లో లైన్ నెంబర్ 34 35 సార్ 34 డేటానే ఇన్సర్ట్ చేస్తాం, ఐడి పేరు మ్యాచ్ అవుతుందో ఆ డేటా పెడతాం. సెక్రెట్ స్టూడెంట్ కూడా మనం డైరెక్ట్గా ఐడి పంపించాలి కదా సార్. సెక్రెట్ స్టూడెంట్ అది నల్లగా ఉంది, అది ఎప్పుడు ఎంటర్ అవుతుంది మనకి, యూజర్ డేటాని చేంజెస్ చేస్తే ఎంటర్ అవుతుంది. వేరే కాంపోనెంట్ లో డైరెక్ట్ గా దాన్ని కాల్ చేస్తున్నా సార్. అదే అది కాల్ చేయకూడదు అక్కడ, అదే మనకి చెప్తాను కదా, దగ్గర ఫామ్ టచ్ చేయకూడదు, రెస్టారెంట్ మనం లిస్ట్ ని టచ్ చేయాలి. అదే మన ఫామ్ తో మనం చెప్పే మనకి స్టూడెంట్ లో ప్లేస్ అయిన డేటాకి ఎడిట్ డిలీట్ ఇస్తే అయిపోయి, దానికి మనం ఇక్కడ ఏం చేస్తామంటే బ్లాస్ట్ చేసాం మొత్తం అందులో. చూద్దాం, బ్యాక్ ఎండ్ అండ్ ఫ్రంట్ ఎండ్ క్వెరీస్ అయితే క్లియర్ కదా. సో ఇంటర్ఫేస్ క్రియేట్ చేద్దాం, ఎందుకంటే ఇంత కాంప్లీట్గా క్రియేట్ చేయవలసిన లేదు. సో మన ఫామ్ టచ్ అయినా మిస్టేక్ మన స్టూడెంట్ లిస్ట్లో సింపుల్గా తీసుకెళ్ళి ఆ టూ ఫంక్షన్స్ ఇచ్చుకొని అక్కడ మనం ఆన్ చేంజెస్ అయిపోయేది, అక్కడ ఆన్ క్లిక్ ఈక్వల్ టు. చూద్దాం ఎక్కడ కోడ్ లాగ్ అయింది ఇక్కడ.
స్టిల్ అయితే క్లియరా? బ్యాక్ అండ్ గెట్ కాల్, సారీ నాట్ గెట్ కాల్, డిలీట్ కాల్, పుట్ కాల్, నాట్ పుట్ కాల్. నెక్స్ట్ ఫ్రంట్ ఎండ్కి వచ్చేసరికి అప్డేట్ స్టూడెంట్, అగైన్ డిలీట్ స్టూడెంట్, అగైన్ బై యూజింగ్ ఐడి నేమ్స్ మాత్రం పాస్ చేసాం. ఓకేనా? చూడండి టుమారో ఈజీగా తీసుకొద్దాం. ఎంత కాన్ఫిడెంట్ ఉంటుందో మనకి. సింపుల్గా లిస్ట్లో ఫినిష్ చేసి ఫామ్ కూడా టచ్ అవసరం మనం. అలాగే ఫామ్ కింద స్టోరీ ఇచ్చాం. సో ఇంత ఉండదు. ఆ బిఫోర్ కూడా చూడండి, జస్ట్ ఇది మాత్రం సెండ్ చేస్తాను ఇంకా. ఓకేనా? ఈ కాంపోనెంట్స్ పంపించాను సార్. ఆల్రెడీ ఉంది కదండి ఫైల్. ఎవరన్నా అక్కడ 2 కాల్స్ ఇక్కడ 2 కాల్స్ మనం పంపిస్తున్నాను. ఇంటర్ఫేస్ క్రియేట్ చేద్దాం. ఓకేనా? మనం చేంజ్ చేస్తే మాత్రం పంపిస్తున్నాను. మనకి యూజ్ స్టార్ట్ కంపల్సరీ, ఎందుకంటే డేటా చేంజ్ చేయాలి కాబట్టి మనం, అది కంపల్సరీ. చూడండి మీకు స్పెషల్ కోడ్స్ కాల్ అవ్వవు. ఓకేనా? ఇది మెన్షన్ చేయండి. చూద్దాం చాలా ల్యాగ్ చేసాం, అంత ల్యాగ్ ఉండదు కాబట్టి జనరల్గా అయితే మనం ఈజీగా ఫినిష్ చేయొచ్చు. అసలు మనం ఫామ్ పెద్ద టైం వేస్ట్ చేసాం మనం. సో కోడ్ అనలైజ్ చేయండి ప్రాపర్గా. అంత ల్యాగ్ సింపుల్గా ఫినిష్ చేద్దాం. అంత అవసరం, ఎందుకంటే మనం పెద్ద పేజ్ ఏం క్రియేట్ చేయట్లేదు, మనం డమ్మీ డేటా యాడ్ చేస్తాం అంతే. దానికి ఎందుకు అంత ల్యాగ్ మనం. ఫంక్షనల్ అయితే క్లియర్ ఎవ్రీ వన్, ఎనీ డౌట్ ఎనీ వన్ ఫంక్షనాలిటీ. వన్స్ అనలైజ్ చేయండి, టుమారో ఫినిష్ చేద్దాం ప్రాపర్గా. ఓకేనా? మిస్ అయింది లాజిక్. ఎనీథింగ్ ఎల్స్, ఎనీ వన్ ఆన్లైన్? టుమారో కంటిన్యూ చేద్దాం గైస్, టుమారో ఫిల్ చేద్దాం దీన్ని. బై ఎవరీవన్.